హలో, నేను మిస్ ఎస్ రావు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక కంటైనర్ వెళ్ళింది. దాంట్లో ఏదో డబ్బులు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అనేది ఇప్పటికీ కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు అకస్మాత్తుగా 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అనే దాని మీద ప్రస్తుతం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సిఎస్ రావు 2.0 మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే అండి. నమస్తే సిఎస్ రావు గారు. సార్, ఆ మధ్యకాలంలో కంటైనర్లు క్యాంప్ ఆఫీస్లో కనిపించినాయి. ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర కనిపించినటువంటి కంటైనర్లో డబ్బు కట్లు ఉన్నాయని చెప్పి విపక్షాలన్నీ కూడా చెప్పాయి. ఆ తర్వాత అవి ఏమైనాయో తెలియలేదు. ఇప్పుడు ఆర్బీఐ మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి డబ్బులు మార్చుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. దీనికి ఏమన్నా లింక్ ఏమన్నా ఉంది సార్? కంటైనర్లలో అప్పుడు డబ్బు వెళ్ళింది అనేది ప్రచారం జరగడం నిజమే అది. కానీ ఆ కంటైనర్లలో ఎంత డబ్బు వెళ్ళింది, ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎటువైపు వెళ్ళింది అనే దాని మీద చాలా కాలం పాటు చర్చ జరిగింది. సోషల్ మీడియా అయితే బాగా ఈ కంటైనర్ల వెంట పడింది. కానీ ఆ కంటైనర్లు వ్యవహారంలో ఇప్పటి వరకు అనుమానాలను అయితే ఎవరు తీర్చలేకపోయారు. పోలీసులు కొంతవరకు వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలు ఉన్నాయి, డిఫెన్స్ ఆయుధాలు అని చెప్పి ప్రకటించారు. కానీ అయినప్పటికీ అనుమానాలు అయితే తీరలేదు. ఆ మధ్యకాలంలో ఇడుపులపై నుంచి కడప మీదుగా చెన్నై వైపు కొన్ని కంటైనర్లు వెళ్ళాయి. ఆ కంటైనర్లు వెళ్ళిన డబ్బు ఉందని చెప్పి మెయిన్ మీడియాలో ఒక ఛానల్, శాటిలైట్ ఛానలే ప్రసారం చేయడం జరిగింది. సరే, ఆ తర్వాత న్యూస్ అయితే శాటిలైట్ ఛానల్లో రాలేదు. కానీ కంటిన్యూషన్లో సోషల్ మీడియాలో మాత్రం కంటైనర్ల వ్యవహారాన్ని వెంటాడి అసలు ఆ కంటైనర్లో ఎవరిది డబ్బు ఉంది, కంటైనర్ల నిండా డబ్బులు ఎట్ట వెళ్తున్నాయి, అసలు కంటైనర్లో ఎంత డబ్బు ఉండేటువంటి అవకాశం ఉంది, మొత్తం డబ్బులు ఉన్నాయా, లేదంటే ఆ కంటైనర్లో ఏదైనా వస్తువులు వేసుకొని పోతుంటే మధ్యలో ఏమన్నా కొన్ని బాక్సులు పెట్టారా, డబ్బు బాక్సులు, ఇలా రకరకాలుగా అనుమానాలు, రకరకాల ప్రచారాలు కూడా జరిగాయి. దాంతో ఆ కడపలో ఉండేటువంటి పోలీసులు ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంటైనర్లో డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలు వెళ్తున్నాయి కాబట్టి దాంట్లో ఎలాంటి డబ్బు లేదు, కేవలం ఆయుధాలు మాత్రమే. దానికి సంబంధించి మీకు వీడియోస్ చూపించాలంటే భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి మేము ఆ వీడియోలు చూపించలేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో సోషల్ మీడియా కూడా ఆ ఇష్యూని వదిలిపెట్టేసింది. వదిలిపెట్టిన తర్వాత ఇమీడియట్గా ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్గా తాడేపల్లిలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద రివర్స్లో వెళ్తున్నటువంటి ఒక కంటైనరు ఫోటోలతో సహా బయటపడింది. దాన్ని మెయిన్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళే ప్రచురితం చేయటం జరిగింది. ఇది ఫోటోతో సహా. అసలు రివర్స్లో ఏ విధంగా వెళ్తుంది, ఎగ్జిట్ అయ్యేటువంటి మార్గం నుంచి ఆ కంటైనరు తిప్పిపెట్టి ఉంది, అసలు ఆ కంటైనర్లో ఏం తరలిస్తున్నారు అనే దాని మీద చర్చ జరిగింది. ఆ సందర్భంగా కంటైనర్లో డబ్బు వెళ్ళింది, ఆ బాక్సుల్లో కొన్ని బాక్సులు పెట్టి డబ్బులు తరలిస్తున్నారు, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్తున్నాయి అని చెప్పి దాంట్లో కంటిన్యూషన్గా మళ్ళీ కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో న్యూస్ నడిచింది. మెయిన్ మీడియాలో కూడా అలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యూస్ని కొన్ని ప్రసార సాధనాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సందర్భంగా జరిగినటువంటి ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సర్వేల ద్వారా ఓడిపోతున్నారని తెలుసుకున్నారు, అందుకే కీలకమైనటువంటి ఫైల్స్ని ఇడుపులపై పంపిస్తున్నారు, ఆ నుంచి బెంగళూరు పంపిస్తున్నారు. బెంగళూరులో ఉండేటువంటి అతని ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి రెనోవేషన్ కూడా చేపిస్తున్నారు, ఓడిపోగానే అక్కడికి వెళ్ళిపోతారు. ఇలాంటివి కూడా ప్రచారం జరిగినాయి. సరే, ప్రచారాలకి ఊహలకి సోషల్ మీడియా వేదికగా ఉంది కాబట్టి రకరకాల ప్రచారాలు జరిగినాయి. అది ఇంకా కొన్ని రోజులు ప్రచారం చేసి ఆపేయగానే వెంటనే బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే విశాఖలో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటిది ఒక కంటైనర్ వచ్చేసింది. ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతర్జాతీయకి సంబంధించినటువంటి మాఫియా డాన్లది. ఆ మాఫియా డాన్లందరూ కూడా ఈ అంతర్జాతీయ డ్రగ్స్కి సంబంధించినటువంటిది విశాఖ ఓడరేవులో దింపారు. ఆ విశాఖ ఓడరేవులో దిగినటువంటి కంటైనర్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది అనేది ప్రత్యర్థులు చేసినటువంటి ఆరోపణ. ఆ రోజు జరిగినటువంటి అంశం ఏంటి, సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఇమీడియట్గా ఆ కంటైనర్ సంబంధించి సీజ్ చేయడానికో లేదంటే పరిశీలించడానికో వచ్చారు. వచ్చినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అక్కడ రావటం, సిబిఐకి సంబంధించినటువంటి ఒక
దర్యాప్తుని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా జరిగాయి. దీంతో ఖచ్చితంగా దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండి ఉంటారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ తర్వాత అది రకరకాల మలుపులు తిరుగుతూ ఆరోపణలు ప్రత్యారోపణలు దిశగా వెళ్ళింది. అయితే ఆ తర్వాత ఒక బస్సు కూడా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ దగ్గర కనిపించింది. ఆ బస్సులో ఏదో బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సులో డబ్బులు ఉన్నాయి అనేది కూడా ఒకటి వినిపించింది. సో ఆ బాక్సులో డబ్బులు ఇడుపులపైకి తరలిస్తున్నారు అనేది కూడా అప్పుడు జరిగినటువంటి చర్చ. సో ఇప్పుడు మళ్ళా కొన్ని రోజుల పాటు ఆ డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం, తర్వాత కంటైనర్ల వ్యవహారం స్లో అయిపోయింది. సడన్గా ఇప్పుడు ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంది. 2000 రూపాయల నోట్లు ఏదైతే ఉన్నాయో నోట్లు, వాటిని యాక్చువల్గా బదిలీ చేసుకునేటువంటి సమయం అయిపోయింది. గత ఏడాదితోటి అయిపోయింది. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుమతి ఇచ్చింది. 2000 రూపాయల నోట్లను మార్చుకునేటువంటి అనుమతి. ఇప్పుడు మళ్ళీ ఆ కంటైనర్ల డబ్బు వ్యవహారం ఈ అనుమతి రాగానే మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది తెర మీదకి అని అంటే, వాస్తవంగా 2000 రూపాయల నోట్లు అనేవి చెల్లవు కాబట్టి చాలామంది దగ్గర ఉన్నాయి. ఈ 2000 రూపాయల నోట్లో బ్లాక్ మనీ ఉంది. ఈ బ్లాక్ మనీని ఇప్పుడు కంటైనర్లలో తరలించారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పేరు చెప్పుకొని ఇప్పుడు ఆర్బీఐ మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ కంటైనర్కి లింకప్ చేస్తూ ఈ అనుమతిని చెప్తూ ఉన్నారు. ఈ అనుమతికి లింకప్ చేసి ప్రచారం జరుగుతుంది. సో కాబట్టి బ్లాక్ మనీ అనేది 2000 రూపాయల నోట్లో ఉందనేది అప్పట్లోనే కేంద్రం గ్రహించింది. అందుకే 2000 రూపాయల నోట్లను ముద్రించడం కూడా మానుకుంది అఫీషియల్గా. గత ఏడాది సెప్టెంబర్ నుంచి అనుమతి లేదు ఎవరికి కూడా. అయితే ఆర్బీఐ రీజనల్ కేంద్ర కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ కేంద్ర కార్యాలయాలకు వెళ్ళి మార్చుకునేటువంటి వెసులుబాటు కూడా కొన్ని చోట్ల ఇచ్చింది. అవి కూడా ఇప్పుడు లేకుండా చేసింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది కాబట్టి అక్కడికి 2000 రూపాయల నోట్లు ఇప్పటికి కూడా వస్తున్నాయి అనేది ఒకటి. ప్లస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 2000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు, సుమారుగా ఒక 50 కోట్లు ఉన్నాయనేది అనధికారికంగా ఉండేటువంటి అంచనా. అంతకుముందు ఒక 300 కోట్లో 400 కోట్లో మార్చారు అని చెప్పేసి వినిపిస్తుంది. అంటే గతంలో ఆర్బీఐ అనుమతించింది. ఆర్బీఐ అనుమతి మేరకు ఆ 300 కోట్ల రూపాయలు మార్చారు. 2000 రూపాయల నోట్లు మార్చి దానికి బదులుగా అంతే మొత్తాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారనేది తెలిసింది అందరికీ. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలకి 2000 రూపాయల నోట్లు వచ్చినాయి. 2000 రూపాయల నోట్లు 50 కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి. ఈ 50 కోట్ల రూపాయలు సుమారుగా 50-100 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి మార్చుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి అప్పట్లో ఒక లేఖ ఆర్బీఐకి రాస్తే తొలి రోజుల్లో ఆర్బీఐ తిరస్కరించింది. ఆర్బీఐ తిరస్కరించి ఎట్టగలుగు దాన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ దానికి అనుమతినిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ఎప్పుడైతే వెలువడగానే ఆ 2000 రూపాయల నోట్ల కట్టలు కంటైనర్లలో వచ్చాయి. ఆ కంటైనర్లో వచ్చినటువంటి 2000 రూపాయల నోట్ల కట్టలను మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల సందర్భంగా. అది కూడా శ్రీవారి రూపంలో, శ్రీవారి హుండీలో వచ్చినటువంటి నగదు రూపంలో మార్చుకోబోతున్నారు అనేటువంటిది ఇంకొక ఊహాగానం బయలుదేరింది ఇప్పుడు. సో దీనికి వాస్తవంగా కంటైనర్ల వ్యవహారం దాని కంటిన్యూషన్ కనుక చూస్తే దాదాపుగా 5-6 నెలల నుంచి ఈ కంటైనర్ల న్యూస్ రావటం, మళ్ళీ అది స్తబ్దుగా పోవటం, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఎపిసోడ్ రావటం, ఆ కంటైనర్లు లింకప్ కావటం, మళ్ళీ దాన్ని మర్చిపోవడం, మళ్ళీ ఇంకొక సంఘటన రావటం, దానికి మళ్ళీ లింకప్ చేయటం, ఈ కంటైనర్లు ఇలా సాగుతూ వస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ అనుమతించింది తాజాగా అని చెప్పి ప్రత్యేకమైన అనుమతిని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చుకుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అకౌంట్ నుంచి 2000 రూపాయల నోట్లను ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది మార్చుకునేటువంటి అవకాశం ఉంది, అందుకే అనుమతిని ప్రత్యేకంగా కోరారు అనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలోకి వచ్చినటువంటి 2000 రూపాయల నోట్లను మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేదంటే ఎలాగూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నారు, అక్కడ ధర్మారెడ్డి ఉన్నారు ఈవోగా. ధర్మారెడ్డికి ఢిల్లీకి ఉన్న సంబంధం ఏందో మనందరికీ కూడా తెలుసు. ఆయన గురించి తెలియనటువంటి అంశమే లేదు, అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఇప్పుడు బ్లాక్ మనీ రూపంలో ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లను కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైట్గా మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ బ్లాక్ వైట్ కాదు, కానీ 2000 రూపాయల నోట్లు ఏదైతే ఉన్నాయో వాటిని మార్చుకునేదానికి వెసులుబాటు అయితే వచ్చింది.
మరి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కొంతమంది అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉందా అనేది కూడా ఒక అనుమానం కలగక మానదు అనేది చెప్పొచ్చు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. 2000 రూపాయల నోటుకి అయితే పర్మిషన్ ఇచ్చింది ఆర్బీఐ. తిరుమల తిరుపతి దేవస్థానం మార్చుకుంటుంది. అయితే ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి కంటైనర్ డబ్బులు అటు నుంచి ఆర్బీఐకి వెళ్ళి ఉంటాయి అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఈ అనుమానాలు నిజము అవుతాయా కాదా అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.